హాయ్ గైస్. హాయ్. ఈ ఛానల్ వచ్చేసి ఇంగ్లీష్ ఛానల్. అక్కడ పైన 2 కార్స్ ఈవీ ఆఫ్ రోడ్ టెస్ట్, హమ్మరు, మర్సిడీస్. వాళ్ళు ఎంత బాగా దాన్ని ఏమంటారు థంబ్నెయిల్ క్రియేట్ చేశారు చూడండి, అట్రాక్ట్ చేయడానికి ఆడియన్స్ని. అంత క్వాలిటీ ఉన్నా కానీ ఇట్ గాట్ 1,90,000 వ్యూస్. 1 year అయింది పెట్టి. ఇప్పుడు నేను అదే సేమ్ ఇంకో కంటెంట్ చూపిస్తా ఆగండి. ఇది వ్లాగ్స్ చేస్తారు. బాగా లోడ్ అవుతుంది, ఒక్క నిమిషం. వీడియో తీసేటప్పుడే లోడ్ అయింది గైస్. మార్నింగ్ 13 hours అయింది పెట్టి, 47 lakh వ్యూస్. అంటే సరే, అది కార్ కంటెంట్ ఓకే, ఇది వచ్చేసి ఫ్యామిలీ కంటెంట్. బట్ ద లెవెల్ ఆఫ్ ఆడియన్స్ ఎంత అంటే, తమ్నెల్ ఎంత బాగా, అక్కడ తమ్నెల్ ఏం అంటే తను ఏం పెట్టలేదు కదా తమ్నెల్, క్యాజువల్గా ఫోటో తీసిందే దట్ ఈస్ ది తమ్నెల్ వాళ్ళు చేసింది. చూడండి, అప్రాక్స్ ఇప్పుడు 4 crores చాలా దగ్గరలో ఉన్నారు ఛానల్. దట్ ఈస్ ద థింగ్. మనం ఎంత తమ్నెల్, నేను అదే అనుకుంటున్నా, అంటే మన తెలుగు కమ్యూనిటీలో ఏమవుతుంది అంటే, ఒక్కొక్కళ్ళు తమ్నెల్ క్రియేట్ చేసినప్పుడు అసలు మీరు, నాకు తెలిసి మీరు తమ్నెల్లోనే చదివేస్తారు అనుకుంటా. అసలు ఆ లోపల కంటెంట్ ఏముంటుంది అని వాళ్ళు అంత ఇండికేట్ చేసేస్తున్నారు దాన్ని. నేను అనుకున్నట్టు కొద్దిగా తమ్నెల్ ఎడిట్ చేసి పెడదాము ఇదంతా అని. కాకపోతే వాడు క్యాప్షన్ కూడా చూడండి ఒకసారి. క్యాప్షన్ అంటే ఇన్ ద సెన్స్ దాన్ని ఏమంటారు, న్యూ బేబీ ఆగయా గర్పే, అంతే. కొత్త బేబీ వచ్చింది ఇంట్లోకి, అంతే సింపుల్. మన వాళ్ళు పెళ్ళి ఇక్కడ జరుగుతుంది కింద మళ్ళీ క్యాప్షన్లో తెలుగు, ద వే ఆఫ్ వర్డ్స్ తెలుగులో ఇండికేట్ చేస్తున్నారు. నాకేంటంటే గైస్, ఇప్పుడు ఈ 2 రాష్ట్రాలు, మనకి ఓన్లీ 2 states ఉన్నాయి, ఆంధ్ర, తెలంగాణ. ఈ 2 states నుంచి మ్యాక్సిమం చూస్తారు. మూవీస్ అయితే వేరే చోట్ల కూడా తెలుగులో డబ్బింగ్లో చూస్తారు, తెలుగులో చూస్తారు. కానీ ఇంత యూట్యూబ్ కన్జ్యూమ్ చేసేవాళ్ళు స్పెసిఫిక్గా నేను క్రియేటర్నే చూడాలి అని చెప్పి ఏముండదు. ఎందుకంటే వాళ్ళ రీజియన్లో చాలామంది ఉంటారు, వాళ్ళు అడాప్ట్ అయిపోతారు దానికి. నేను అందుకని ఏం చేస్తున్నాను అంటే, తెలుగు క్యాప్షన్ పెట్టినా, తెలుగు క్యాప్షన్ అంటే ఏంటి, తెలుగు లాంగ్వేజ్లో పెట్టకూడదు, ఇంగ్లీష్లో పెట్టు. కాకపోతే తెలుగు అనే పదాలని ఇంగ్లీష్లో పెట్టు. కాకపోతే ఈ సీరియల్ యాక్టర్స్ వీళ్ళందరూ రావటం వల్ల వాళ్ళు ఏంటంటే ఆడియన్స్ని గ్రాప్ చేశారు. కాకపోతే వాళ్ళు ఎవరి తర్వాత ఆగిపోయారు. నాకు అదే అనిపించింది. అంత మంచి వ్యూస్ వచ్చినాయి వాళ్ళకి, 1 million 2 million 1 million 2 million కన్సిస్టెన్సీ ఉన్నా. కానీ నాకేంటంటే గైస్, ఇప్పుడు మీకు చూపించా కదా, అలా గ్రో అవుతూ ఉంటే నాకు అనిపించేది, అంటే హిందీలోనే ఆడియన్స్ ఉన్నారా, తెలుగులో అడిగారా? తెలుగులో ఓజీకి కానీ లేకపోతే పుష్పకి కానీ అలా ట్రైలర్ పెట్టగానే ఒక హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఆడియన్స్, నీకు మార్నింగ్ కల్లా 4 crores దాటిపోతారనమాట పెద్ద. అలా ఉన్నప్పుడు రోజుకి నా టార్గెట్ ఏమనిపించింది అని అంటే, బ్లాగ్ పెడితే ఆ అబ్బాయికి 47 lakh వ్యూస్ వచ్చినాయి ఒక్క రోజులో. వై ఐ కాంట్ గెట్ దట్ మచ్ వ్యూస్? అది పాయింట్. మన తెలుగు కమ్యూనిటీ మనం పెంచాలి. కాకపోతే ఇక్కడ ఆటో డబ్బు అనే ఆప్షన్ కూడా యూట్యూబ్ మంచిగా క్రియేట్ చేసి పెట్టింది. తను దాన్ని ఏమంటారు, తమ్నెల్కి కింద క్యాప్షన్ వేరే ఏదైనా పెట్టుకో, తమ్నెల్ నార్మల్గా అట్రాక్టివ్ అనిపించింది అనుకో, ఆటోమేటిక్గా వచ్చి చూస్తారనమాట. నార్త్ ఆడియన్స్కి ఏంటి అని అంటే, ఎక్కువగా మనం ఆ తమ్నెల్లోనే వర్డ్స్ ఇండికేట్ చేయడం, లేకపోతే 4 ఫోటోలు కలిపి తమ్నెల్లో పెట్టేస్తే చూడరు. దే వాంట్ టు సీ క్లియర్లీ అండ్ క్లీన్. అది హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఆడియన్స్ కావాలి అనుకుంటే, ఆ హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఆడియన్స్ ఎవరికైతే బాగా ఎంటర్టైన్ అవుతున్నారో వాళ్ళని చూసి నేర్చుకోవాలనేది నా ఉద్దేశం. ఎందుకంటే తక్కువ నెంబర్ ఆఫ్ ఆడియన్స్ ఉన్న చోట నువ్వు కదిలిచ్చి ఆ కొద్ది నెంబర్ ఆఫ్ ఆడియన్స్ని గ్రాప్ చేయడానికి కష్టపడి ఆ తమ్నెల్ ఎడిట్ చేసి పిచ్చిగా చేసేస్తే, నువ్వు తర్వాత నీ వీడియోలు చూసినప్పుడు కూడా ఆ తమ్నెల్స్ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్ట్ థింగ్ క్రియేట్ చేసేది అనమాట. ఈరోజు సండే, నేను నా కొండ వీడియో వేసి వచ్చాం. అంటే సడన్ ట్రిప్ జరిగింది. మా ఫ్రెండ్ వాళ్ళ గృహప్రవేశం మీరు వీడియో చూసే ఉంటారు. గృహప్రవేశంలో లేం గైస్, అసలు మేము వెళ్ళాము, అక్కడ కూర్చున్నాము, జస్ట్ వీడియో రికార్డ్ అవుతుంది. ఒక్క నిమిషం. గృహప్రవేశంలో ఉన్నాము, చూసాము, అంటే ఏం లేదు, వెళ్ళి కూర్చోం. కానీ నాకు తెలిసి ఓపెనింగ్ సెరమనీ జరిగిపోయింది, అంటే హౌస్ వార్మింగ్. ఏమంటే భోజనాలు దగ్గర కూర్చోబెట్టేసి భోజనం తినేసాం.
మా ఫ్రెండ్ పార్టీలు కార్ వేసుకొని వెళ్ళి తనకి క్రికెట్ మ్యాచ్ ఏదో ఉందంటే వాడిని అక్కడ వదిలిపెట్టేసి ఇంకా ఇండియాతో కొండవీడు వెళ్ళిపోయాము అనమాట అన్ఎక్స్పెక్టెడ్గా. అలా జరిగింది. అందుకని ఈరోజు సండే బ్లాగ్ ఇద్దాం అన్నగా నైట్ చాలా లేట్ అయిపోయింది. మా మమ్మీ కూడా అనుకోవాలి కదా, వాళ్ళు కూడా 10 అవుతుంది, వాళ్ళు మార్నింగ్ లేవాలి మళ్ళీ 4:30కి మా మదర్. అందుకోసం అని చెప్పేసి నేను వ్లాగ్ పోస్ట్ చేయలేదన్నమాట. ఈరోజు సండే కూడా సరిగ్గా బ్లాగ్ తీయలేకపోయాను నేను సరిగ్గా. అంటే నాకు అనిపించింది, నాకు మన తెలుగు కమ్యూనిటీలో పెంచాలి గైస్. అల్లు అర్జున్ అయినా కానీ, ఇప్పుడు అల్లు అర్జున్ లాంటి హీరోస్ అయినా కానీ, హిందీ బెల్ట్లు వీళ్ళందరి నుంచి కూడా ఓన్లీ తెలుగు నుంచే హీ గాట్ ది ఫేమ్. మిగతా వాళ్ళకి వేరేలాగా వచ్చిన అక్కడ హిందీలో డబ్ అయ్యి అల్లు అర్జున్ నచ్చి అలా జరిగింది. ఇప్పుడు యూట్యూబ్లో ఏంటంటే వచ్చేసింది కదా, ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నారనుకో, ఏమో హిందీ వాళ్ళకి ఇది తెలుగులో ఉన్నా కానీ ఆటో డబ్ అయిపోయి హిందీలో కనపడిద్దేమో. వాళ్ళు ఇంకా అడ్వాన్స్ బాగా చేస్తారు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఒకటి చూస్తూ ఉండండి, ఎంత బాగుంటుందంటే ఆ అబ్బాయి వాయిస్ హిందీలో ఉన్నా తెలుగు వాడు హిందీలో టప్ చేసుకున్నా కానీ ఎగ్జాక్ట్ వాయిస్ దింపుతారు వేసి ఏ మాట్లాడుతున్నట్టే ఉండదు. వాడి వాయిస్ హిందీలో మాట్లాడుతున్నట్టు, తెలుగులో మాట్లాడుతున్నట్టు, తమిళ్లో మాట్లాడుతున్నట్టు ఉండిద్ది, ట్రాన్స్లేట్ విత్ ఏఐలో. క్లియర్ గైస్. నాది ఏంటంటే గోలు, మన తెలుగు వాళ్ళకి ఎందుకు అంత రీచ్ రాదు, వచ్చింది కదా మనం తెప్పించి చూపించాలి అలా అని చెప్పి లెందీగా ఒక్కొక్కరు 25 minutes 50 అసలు వామ్ము 30 నిమిషాలు బ్లాగ్ అయింది గైస్. అంతే ఉండేది గైస్ పెట్టడానికి. అంత మిమ్మల్ని అక్కడ లాక్కెళ్ళడానికి ఎంత హైలైట్స్ వదిలితే కానీ మీరు అంత దూరం వస్తారు తెలుసా. స్టార్టింగ్లో మీకు కనిపించకపోతే వెళ్ళిపోతారు ఎమ్మటనే. 30 నిమిషాలు ఎలా ట్రావెల్ చేయాలి అంటే వాడేంటి వాచ్ టైం పెంచుకోవడానికి చేస్తున్నాడు. అదంతా నాకు అనిపించేది. రావాలి మనకు తెలుగు క్రియేటర్స్ రావాలి. నేను కాంపిటీటర్స్ని వెతుక్కుంటున్నాను. ఆబ్వియస్లీ నాదంత పెద్ద ఛానల్ కాదు, కాకపోతే కాంపిటీటర్స్ని వెతుక్కుంటున్నాను అనమాట. ఉండాలి, ఎవరో ఒకరు కాంపిటీటర్స్ ఉంటే బాగుంటుంది. అది చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. సింపుల్ గోల్ ఏం లేదు, సింపుల్ GOAL గోల్ ఏంటంటే తెలుగు కమ్యూనిటీలో ఈ అబ్బాయి సాధించినట్టు నేను కూడా సాధించాలి అనేది ఇస్ ద పాయింట్. నా 7th క్లాస్లో పెట్టించారు గైస్ AP ఫైబర్. ఏదో వర్త్ చేయాలి కదా, చూద్దాం. బెస్ట్ కంటెంట్ వెతుకుతాను మీకోసం ఖచ్చితంగా. ప్రతిరోజు వీడియో రావాల్సిందే. అది గైస్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. చెప్పు వీడియో పుట్టినరోజు ఆడుదురా.